సమాధానకరమైన ఆ దేశంలో, ఆ లోకంలో నిజంగా విశ్రాంతి ఉందా, లేదా వార్ ఫర్ పీస్, శాంతి కోసం యుద్ధం కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? పరలోక యుద్ధం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాత్రి మనం చదువుకున్న 7వ వచనంలో, అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్ ప్రాంతంగా పిలువబడిన ఆ మహాలోకం, అక్కడ కూడా యుద్ధాలు జరిగినవా? యుద్ధం జరిగిందా అంటే జరిగింది అని బైబిల్ చెబుతుంది. అలా జరగటానికి కారణం, పరలోకంలో యుద్ధం జరగటానికి కారణం ఏమై ఉంటుందో అని ఆలోచిస్తే 66 పుస్తకాలలో కేవలం ఒక ప్రకటన గ్రంథాన్నే మీరు ఆధారం చేసుకుంటే జవాబు దొరకదు. బైబిల్ అంతా ఒక పెద్ద సర్క్యూట్, ఒక మాన్యువల్. ఏ విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవాలన్నా 66 పుస్తకాలలోని దేవుని ఆలోచనలన్నింటినీ ఒక చోటకు తెస్తేనే తప్ప బైబిల్ అర్థం కాదు. ఇది ఒక పెద్ద పజిల్. ఈ పరలోకంలో జరిగిన యుద్ధానికి కోటాను కోట్ల దేవదూతలు యుద్ధరంగంలో ఉన్నప్పుడు, పరలోకంలో వీళ్ళందరికీ సారథిగా, నాయకుడిగా, ప్రైమ్ ప్రధానిగా మిఖాయేలు ఉన్నట్టు ఆ 7వ వచనంలో మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధము చేసేవి అని ఉంది. పరలోకంలోనే అపవాదని, ఘటసర్పమని, సర్వలోకాన్ని మోసపుచ్చు ఆది సర్పమని బైబిల్లో రాయబడింది. ఈ సాతాను ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది? ఎవరి సాతాను? ఎందుకు యుద్ధం? ఎవరి కొరకి యుద్ధం అని ఆలోచిస్తే దేవుని మహాగ్రంథంలో ఒక మంచి మాట హెబ్రీ గ్రంథకర్త రాశాడు. 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకము పునాదులు గల పట్టణము అన్నాడు అబ్రహాం. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకము మన తండ్రి అయిన దేవుడు దూతలకు లోపరచలేదు. పరలోకం దూతలది కాదా? పరలోకంలో దూతలు పహారాగా, సేవకులుగా ఉండవలసినదే తప్ప పరలోకాన్ని ఆక్రమించుకొని స్వతంత్రించుకునే హక్కు దేవుడు దేవదూతలకు ఇవ్వలేదన్న విషయం ఇక్కడ వ్రాయబడింది. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకము అంటే మనం ఇంకా లోకానికి వెళ్ళలేదు. మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకానికి మనం వెళ్ళలేదు. ఎవరూ పరలోకానికి వెళ్ళలేదు తెలుసా? మనం ఎవ్వరము పరలోకానికి వెళ్ళలేదు. మరణించిన వారంతా పరలోకానికి వెళ్ళటం లేదు. యేసు వచ్చాకే వెళతాం. పరలోకము నుండి వచ్చిన యేసు భూమి మీద 3.5 సంవత్సరాల జీవితంలో ఆయన ఆశయాలను అర్థం చేసుకొని ఆయన వలె జీవించే వారిని తీసుకుని వెళ్ళడానికి మృత్యువును జయించి వెళ్ళిన యేసు
తిరిగి వచ్చి మనలను తీసుకుని వెళ్ళినంత వరకు మనం ఎవ్వరము పరలోకానికి వెళ్ళాం. ఏలియా అగ్నిరథాల మీద వెళ్ళాడు అని మీరు అనుకుంటే పొరపాటు. సమూయేలు పరలోకం నుండి వచ్చాడు ఆత్మగా అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. హానోకు మరణాన్ని చూడకుండా వెళ్ళిపోబడ్డాడు, కొనిపోబడ్డాడు అంటే పరలోకానికి అని మీరు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే వీరి తర్వాతే క్రొత్త నిబంధన వ్రాయబడింది. నేను చెప్పిన ఎలియా గాని, వ్రాయబడిన హానోకు గురించి గాని, సమూయేలు గురించి గాని పాత నిబంధనలో మనం చూడగలం. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అన్న మాటలను గాను మనం ఆలోచిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం, బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి చూడండి. 3వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13 బైబిలు చూడండి. పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. ఖచ్చితమైన వివరణ. 14వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. యేసు ప్రభు మొదటి రాకడలో భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో అంటున్న మాటలివి. సందర్భం, యేసు ప్రభు మొదటి రాకడలో శిష్యులతో అంటున్న మాటలు. నా తండ్రి ఎంట అంటే పరలోకం, పరలోకమందున్న మా తండ్రి అని మనం అంటున్నాం కదండి. పరలోకం, నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. ఎవరికి? మీకే. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎవరికి? మీకే. లేని ఎడల పరలోకంలో ఏమీ లేవని మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎప్పుడు? వెళ్లే ముందు చెప్పిన మాట. క్రీస్తు శకం 33 AD, క్రీస్తు శకం 33, 33 ADలో యేసు చెబుతున్న మాట ఇది. శిలువ మరణానికి ముందు మాట. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండి ఆ పరలోకంలో నా తండ్రి దగ్గర మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును పరలోకానికి తీసుకొని పోవుదును. నేను వచ్చి పరలోకానికి మిమ్మును తీసుకువెళతాను అన్నాడు. నేను వచ్చి తండ్రి దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళతాను అన్నాడు. నేను అన్నప్పుడు ఇప్పటికీ క్రైస్తవులలో చాలా మంది అనుకుంటున్నారు చచ్చిపోయిన వాళ్ళంతా పరలోకం వెళ్ళిపోయారు అనుకుంటున్నారు. హెబ్రీ పత్రిక అంటే ఎన్ని వచనాలు ఎవిడెన్స్ ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39-40. ఈ 11వ అధ్యాయంలో ఎవరిని గురించి రాశాడో తెలుసా మీకు? విశ్వాస వీరులు జాబితా, విశ్వాస వీరుల జాబితా. 32 గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు. ఈ వీరుల గురించి మాట్లాడుతూ 39 అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సర్టిఫికేట్స్ పొందినా మనము లేకుండా సంపూర్ణులు కారు వాళ్ళు. మనం ఉండాలి. దావీదు, సంసోను, గిద్యోను మహామహులు ఉన్నారు. ఆదాము మొదలుకొని ఎందరో
పితరులలో గొప్పవాళ్ళు ఉన్నారు, విశ్వాసులున్నారు, తండ్రులున్నారు. వాళ్ళంతా కూడా పరలోకానికి ఇంకా వెళ్ళలేదు. మనము లేకుండా చూడండి ఎలా ఉందో. వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని అనగా పరలోకమును ముందుగా సిద్ధపరచిన గనుక వీరు ఈ విశ్వాస వీరులైనా మీకంటే ముందున్నవారైనా వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అంటే ఇంకా పరలోకానికి వెళ్ళలేదని. అందుకే లాజరు గారు చనిపోగానే పాతాళ గుండంలో నరకానికి వెళ్ళగానే దూరం నుండి తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అంటే వీళ్ళు ప్రస్తుతం తాత్కాలికంగా విశ్రాంతి పొందే చోటులో ఉన్నారే తప్ప పరలోకానికి వెళ్ళలేదు. కానీ పరలోకం ఎవరిది? మనది. పరలోకం మనది, వాళ్ళది కాదు. కనుక ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకము ఆయన దూతలకు లోపరచలేదు. మరి ఎవరికి లోపరచాలనుకుంటున్నాడు? మనకే కదండి. ఇందాక చదివిన వచనాలు బట్టి మనకి తండ్రి ఆ మహాలోకాన్ని ఇచ్చేస్తాడన్న సంగతి, వాళ్ళకివ్వడన్న సంగతి దూతలలో ప్రతిపక్ష పార్టీకి అర్థమైపోయింది. పరలోకంలో అండి, పరలోకంలో దేవుని సింహాసనాన్ని కోరుకున్న, దేవుడున్న లోకాన్ని కోరుకున్న ఎందరో ప్రత్యర్థులు ఉన్నారు పరలోకంలో. వాళ్ళందరికీ ముఖ్యుడు ఒక ప్రధాని. వాడి పేరే అపవాదనియు, సాతాననియు, ఆది సర్పమనియు పేరు. వాడే నాయకుడు వాళ్ళందరికీ. పోరాటం, పరలోకంలో పోరాటం. పరలోకాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలోని 7వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు పరలోకం ఎందుకు యుద్ధం జరిగింది అని మనం తిరిగి వచ్చాం. ఇప్పుడు తిరిగి వస్తే ఏం తేలింది అని మనం ఆలోచిస్తే బైబిల్లో అసలు యుద్ధం ఎందుకు జరగవలసి వచ్చింది అంటే ఆ లోకాన్ని దూతలకు లోపరచకపోవటమే. ఆ సింహాసనం కోసం జరిగిన పోరాటంలో తండ్రి ప్రధాని అయినటువంటి మిఖాయేలును ఆజ్ఞాపించాడు. ఏమని? తోసే ముందు దాన్ని. సాతానుని దానికి మద్దతు పలికినటువంటి ఎందరూ ఉన్నారో వాళ్ళందరినీ తోసాయి, పంపించేయి ముందు. పరలోకంలో ఉండటానికి వీల్లేదు. ఈ లోకం నా పిల్లలకు. వాళ్ళెవరు? పనివాళ్ళు. దూతలెవరు? పనివాళ్ళండి. వాళ్ళు పనివాళ్ళు, సేవకులు వాళ్ళు. 1 హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనం చివరి మాట, నా ప్రక్కన కూర్చునే అధికారం నా పిల్లలకుంటుంది. నా ప్రక్కన కూర్చునే అధికారం నా పిల్లలకు ఉండాలి అన్నాడు దేవుడు. అదే 13వ వచనంలో చెప్తున్నాడు. మా నాన్న అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండు నాయన, నువ్వు కూర్చో నాయన అని తన కొడుకు చెప్పాడే కాని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనా చెప్పానా? తండ్రి కుడిపార్శ్వాన కూర్చునే హక్కు పిల్లలకే తప్ప సేవకులకు ఎప్పుడూ ఉండదు. సేవకులు చేతులు కట్టుకొని నిలబడాలి. 2 రెక్కలతో శరీరాన్ని, 2 రెక్కలతో తమ కళ్ళను, 2 రెక్కలతో నిలవలేక ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎన్ని కోట్ల మంది ఉన్నా ప్రతిగానాలు చెయ్యాలే తప్ప ఎంత కండిషన్, ఎంత స్ట్రిక్ట్ గా ఉందో చూడండి సేవకుల పట్ల. ఈ దేవదూతలు అనేవాళ్ళు,
ఈ 1వ అధ్యాయం ఈ 13వ వచనాన్ని చూస్తే, నా కుడిపార్శ్వమున కూర్చుండుము, దూతలలో ఎవను గూర్చేనను ఎప్పుడైనను చెప్పెనా. వీరందరూ ఈ దేవదూతలు, ఈ కోటాను కోట్ల దేవదూతలందరూ రక్షణయను స్వాస్యము పొందబోయే వారికటి పిల్లలు. రక్షణ ఎవరు పొందుతారు? పిల్లలు. రక్షణ ఎవరికి కావాలి? నేను కోటీశ్వరుణ్ణి, నా కుమారుడికి రక్షణ కావాలి, ఒక ఆయా కావాలి, ఒక టీచర్ కావాలి, ఒక సెక్యూరిటీ కావాలి. నేను సృష్టికర్తను. మరి మీరెవరు? ఆయన స్వరూపమందు ఆయన పోలిక ద్వారా చేయబడిన వారు అంది బైబిలు. నీ భార్య గర్భాన్న పుట్టిన వాళ్లే నీ పిల్లలు అనుకుంటాడు ఒక తండ్రి. ఎవరికో పుట్టిన బిడ్డను తన తల్లి, తన కుమారుడు అని అనుకోగలడా? తన ఆస్తిని రాసివ్వగలడా? దేవుడు కూడా తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయబడిన తన పిల్లలు ఈ బట్టి శరీరాలలో భూమి మీద ఉన్నప్పుడు, వాడు తిరిగొచ్చేసరికి లోకాన్ని సిద్ధపరచాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆళ్ళదే ఆ స్వాస్థ్యం. ఆ లోకం వారిదే, పరలోకం వారికే ఇవ్వాలి. అందుకే దేవదూతలకు ఆ రాబోవు, మనం మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును వారికి లోపరచలేదు. కనుక ఈ దేవదూతలు ఏం చెయ్యాలి అని అనుకున్నాడంటే 14వ వచనంలో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, ఈ దేవదూతలైన కోటాను కోట్ల మంది రక్షణను స్వాస్యము పొందబోవు వారికంటే మనకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు వీళ్ళు. ఆయన అంటున్నాడు, సేవకులైన ఆత్మలు కారా వీళ్ళు? సర్వెంట్ స్పిరిట్స్ అంటారు వీళ్ళని, సర్వెంట్ స్పిరిట్స్. మనం చిల్డ్రన్ స్పిరిట్స్. మనం కుమారులైన ఆత్మలు, వాళ్ళు సేవకులైన ఆత్మలు. వాళ్ళకి నీకు ఎంత తేడా? ఏమండి, మాట విన్నప్పుడు ఎంత ఆనందంగా ఉందండి. నిజంగా మన ఉనికి, మన గొప్పతనాన్ని మనం ఆలోచిస్తే ఉందండి భూలోకంలో 60-70 ఏళ్ల ఈ జీవితంలో తిండి లేక ఎన్నో దినాలు గడిపాం, నిద్ర లేక ఎన్నో దినాలు గడిపాం, ఆరోగ్యం లేక ఎంతో కాలం గడిపాం, సుఖం అన్నది ఎరుగక ఎన్నో సంవత్సరాలు, 60-70 సంవత్సరాలలో ఎన్నెన్నో అనుభవించాం. మనమంతా ఎన్నో కష్టాలు అనుభవించాం, ఎన్నో బాధలు అనుభవించాం. ఈ లోకంలో మనకు సుఖం లేదు. యేసుక్రీస్తుకు సుఖం లేదు, అపోస్తలులకు సుఖం లేదు, ప్రవక్తలకు సుఖం లేదు, పితరులకు సుఖం లేదు. పాలస్తీనా దేశాన్ని మధ్యధరా సముద్రకు తూర్పున ఉన్న అతి సారవంతమైన నేలనిచ్చి తీసుకోనైనా, కనబడుతున్న ఈ నేలంతా నీకు ఇచ్చాను తీసుకో, వాగ్దాన భూమి అన్నారు దాన్ని. కానీ అందులో ఒక చిన్న టెంట్ ఇలాంటిది, గుడారము అన్నారు దాన్ని. ఆ గుడారములో ఉన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏమన్నారో తెలుసుగా మీకు? అదే అధ్యాయంలో 11లో అంతటి దేశాన్నే ఒక గెల, ఒక ద్రాక్ష గెలను ఇద్దరు కావిడి పట్టి తీసుకెళ్తున్నారు. ఒక కర్ర మీద వేసి, ఒక కావిడి మీద 2 అరటిగెలను పట్టుగలరు, 4 అరటిగెలను పట్టుకెళ్ళగలరు. కానీ ఆ సారవంతమైన పాలస్తీనా దేశంలో అక్కడ పండిన ఒక ద్రాక్ష గెలను ఇద్దరు కావిడి మీద మోసుకెళ్ళగలుగుతున్నారంటే ఎంత మంచి నేల, ఎంత సారవంతమైన భూమి. అలాంటి భూమిని, ఒక దేశాన్నే దేవుడు అబ్రహాముకిస్తే హెబ్రీ పత్రిక 11:9, హెబ్రీ పత్రిక 11:9, విశ్వాసమును బట్టి అబ్రహాం అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబును వారలు గుడారములలో నివసించుచు అనుంది. ఎందుకు గుడారాల్లో సరిపెట్టుకున్నారు? ఎందుకు గుడారాల్లో అడ్జస్ట్ అయిపోయారు? లేక అప్పటికి ఈజిప్టియన్స్ ఉన్నారు, పరిపాలిస్తున్నారు. అబ్రహాం ఉన్న కాలానికి ఈజిప్టియన్స్ పరిపాలిస్తున్నారు నైలు నది ప్రాంతం అంతా. సుమారు మొదటి పిరమిడ్ క్రీస్తు పూర్వం 2650లో కట్టబడింది. సమాధి వండర్స్, ప్రపంచ వండర్స్ లో అది ఒక వండరు. సమాధులు
అలాంటి నాగరికత కలిగిన దేశంలో, అలాంటి నాగరికత కలిగి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, ఈజిప్షియన్స్ ఉన్న కాలంలో, ఫరో చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలంలో అబ్రహాం ఉన్నాడు. మరి ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న పిరమిడ్స్ నిజంగా వాళ్ళు కట్టిన కోటలు గాని, వాళ్ళు కట్టిన ప్రాకారాలు గాని, వాళ్ళు కట్టిన సమాధులు, వాళ్ళ సమాధులే ఇంత ఈ రోజు వరకు ఎలా నిర్మించారనే ప్రపంచం నివ్వెరపోతుంది, శాస్త్రవేత్త ప్రపంచం. అలాంటి కాలంలో ఉన్న అబ్రహాము వాటిని చూసి మోసపోక, వాటిని చూసి ఆశపడక, వాళ్ళకంటే అతిసారవంతమైన పాలస్తీనా దేశంలో కాపురం ఉన్న ఆయన గుడారాలలో నివసించవలసిన అవసరత ఏంటి? కిందన ఏమనుందో తెలుసంటే, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం, ఆ రాబోవు లోకం, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకం ఈ పాలస్తీనా దేశం కోసం కాదు, పునాదులు కలిగిన ఆ పట్టణం. దానికోసం ఆయన బ్రతికినంత కాలం ఎదురు చూశాడని రాయబడింది చూడండి బైబిల్లో. పరలోకం కోసం ఎదురు చూశాడు. సోదర సోదరీమణులారా, ఆ లోక మహత్యం నీకు అర్థం కాకపోవచ్చేమో గాని దయ్యానికి అర్థమైపోయింది ఆ లోకం గొప్పతనం. అందుకే అది సాధించాలనుకుంది, అందుకే పట్టింది, యుద్ధాన్ని చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. తన పిల్లలు దాన్ని స్వతంత్రించుకోవాలి అని యేసు రెండవ రాకతో తన పిల్లలందరినీ అక్కడికి తీసుకుని పోవాలని, నరులారా ఎప్పటికైనా తిరిగి రండని సెలవిచ్చిన దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తును పంపి మనలందరినీ తీసుకురావాలని, రంగరంగ వైభోగంగా మన రాక కొరకు ఎదురు చూస్తూ పరలోక పట్టణాన్ని సిద్ధపరుస్తుంటే, భూమి మీద లేనిపోని ఆశలను చూపించిన దయ్యపు మాటలు, దయ్యపు మాయలలో మనోనేత్రాలకు గుడ్డితనం వచ్చిన ఈ మాయ ప్రపంచంలోని మానవుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం అన్న సంగతి మరిచిపోయి, రాబోవు లోకపు మహిమను ఎరుగక, గొప్పతనాన్ని గ్రహించక 60 ఏళ్ల ఈ జీవితం కోసం ప్రాకులాడుతున్నాడు అంటే నిజంగా వీడు తెలివి తక్కువవాడు. కానీ ఆ అజ్ఞానం దయ్యానికి లేదు, గడసర్పానికి లేదు. పరలోకం ఆక్రమించుకోవాలి, ఆ లోకం గొప్పతనం ఏంటో దానికి తెలుసు. కనుక పరలోకంలోనే యుద్ధం చేసినప్పుడు దేవుని సహించలేక, దేవుడు భరించలేక మిఖాయేలుకు అధికారం ఇచ్చి యుద్ధాన్ని చేయమన్నాడు. భీకరంగా సంగ్రామం జరుగుతున్నప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనములో, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేక పోయిరి. ఏటి దేవునితో తలబడటమే, దేవునితో తలబడటమే కాగా ఏం జరిగిందటండి? పరలోకమందు వారికి స్థలము లేకపోయిన, ఈవెన్ 100 స్క్వేర్ యార్డ్స్ కూడా లేవు. పరలోకమందు వారికి స్థలము, పరలోకమందు వాటికి స్థలము లేదు. మొత్తం వెకేట్ చేయించేశాడండి పరలోకం నుంచి. వాళ్ళని తగిలేసాడండి, గిట్టి వేసేటండి దేవుడు, తోసేసాడండి దేవుడు. ఎక్కడికి కిందకి చూడండి, 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ప్రాబ్లం ఎవరికి? దేవుడికి కాదు. ఇప్పుడు ప్రాబ్లము దేవునికి కాదిక. లోకం దక్కకపోగా, పరలోకంలో స్థానభ్రంశం కలగగానే భరించలేక అవమానంతో కుళ్ళిపోయి కృంగిపోయినటువంటి ఘట సర్పం, అపవాది, దురాత్మ, సాతాను మన విరోధి. భూమి మీద పడద్రోయబడెను అని ఉంది చూడండి. ఖచ్చితంగా 9వ వచనంలో చివరి మాటల్లో అది భూమి మీద పడద్రోయబడెను, భూమి మీద పడద్రోయబడెను, భూమి మీద పడద్రోయబడెను, భూమి మీద పడద్రోయబడెను.
వీడి క్యారెక్టర్ ఎలాంటిదో చెప్తున్నాడు చూడండి కింద. వాడి క్యారెక్టర్ పడిపోయినట్టు ఉంటాడంటే వాడి క్యారెక్టర్ చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే వాడి క్యారెక్టర్ 10 రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది చాడీలు మొదలు పెట్టాడండి కిందకొచ్చి. ఎవరి మీద? మన మీద చాడీలు, నేరాలు మోపుతున్నాడు, నేరాలు మోపేస్తున్నాడు మన మీద. ఎప్పుడు చెప్తున్నాడట దేవుడితో? ఎవరి కోసం లోకాన్ని ఇవ్వాలనుకున్నావో నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని అంటున్నావు కదా నువ్వు. గొప్ప పిల్లలు నీ పిల్లలు. నీ పిల్లలు ఎంత గొప్పవారో నాకు తెలుసు. అలాంటి వారికి ఆ లోకం ఇవ్వాలనుకుంటున్నావు నీ పిల్లలని. చాడీలు చూడండి ఎంత చక్కగా రాశాడు. మన సహోదరుల మీద నేరము మోపువాడని అపవాది రాత్రింబగళ్ళు అన్నది మళ్ళా చూడండి ఆ వచనంలో. అంటే పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. వాడు పీడ విరగడైపోయింది. ఇంకిప్పుడు అక్కడ రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపి వచ్చేసింది కదండి. ఇప్పుడు వెయ్యండి దానికి ఆర్ఐపి అని. అక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. కానీ ఇక్కడ భూమండలం ఇక్కడ ప్రశాంతత లేదండి. భూమి మీద ప్రశాంతత ఉందండి? లేదు. ఆదము వచ్చి నిద్రపోతుంది. ప్రపంచం అంతా అర్ధరాత్రి దాటిన 6 గంటల తరువాత శూన్యులో 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తుతున్న భూమండలం వింటున్నారా? విమానం ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఆ విమానంలో మనం కూర్చుంటే అసలు విమానం కదులుతున్న సంగతే మనకు తెలియదు. ఆ గ్లాసులో నీళ్లు అలాగే ఉంటాయి కథలో. కానీ విమానం గంటకు 500 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది ఆకాశంలో. మహాసముద్రాలతో, మహాపర్వతాలతో, మహారణ్యాలతో, మహా ఎడారులతో, కోట్లాది మంది ప్రజలతో, నదులతో, చెరువులతో, 3 వంతుల నీళ్లతో ఈ భూమండలం, మనం నివసించే ఈ భూగోళం సూర్యుని చుట్టూ రావటానికి 365 రోజులలో తన పరిపూర్తి చేసుకోవాలన్న ఆలోచన కలిగి విరామం లేక పుట్టినప్పటి నుండి 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమండలం పరిగెడుతుంది. అంటే అది రాత్రు పగలు తెలియకపోయినా ఆదమరిచి నిద్రపోతున్న నీకు క్రిస్మస్ అయిపోయిన మరుసటి దినం అనగా టుడే, ఈరోజే డిసెంబర్ 26 అర్ధరాత్రి దాటి 6 గంటల తరువాత బంగాళాఖాతంలో ప్రచండమైన ప్రళయ గర్జన. ఈనాడు వాడు రాస్తున్నాడు కడలి కల్లోలం అన్నాడు. ప్రళయం, ప్రళయం, నోవాహు జల ప్రళయమా అన్నట్టు అనిపిస్తుంది ఈరోజు. రేపు చూడండి పేపర్లో ప్రళయం. 6 దేశాలలో ఎందరో జీవించుచున్న స్వరూపాలు విగత జీవులుగా మారిపోయారు. రంగరంగ వైభోగంగా తయారు చేసిన తమిళనాడులోని మెరీనా బీచ్ ఉప్పు నీళ్లతో నిండిపోయింది. శ్రీలంకలో మొత్తం పల్లపు భాగాలన్నీ ఉప్పు నీటితో నిండిపోయాయి. కొలంబో, థాయిలాండ్ గాని ఇండోనేషియా గాని భయంకరమైన, అతి భయంకరమైన భూకంప తాకిడిని తట్టుకుంటుంది. ఎన్నో భవనాలు నేలకొరిగాయి. అలాంటి లోకంలో మనం ఉన్నామండి. అలాంటి భూమి మీద మనం బ్రతుకుతున్నామండి. ఎక్కడ ఉందండి ప్రశాంతత? గుట్టలు గుట్టలుగా శవాల్ని అక్కడ పడేస్తున్నారు చూడండి రేపు పేపర్లో.
చంటి బిడ్డలు, వృద్ధులు, పెద్దలు ఎందరో నా గుట్టలుగా పోగేస్తున్నారు. ఎక్కడుందని ఈ భూమండలం మీద ప్రశాంతత? లేదు. 12వ వచనం, పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. చూడండి, సముద్రాన్ని ఎందుకు అన్నాడు అనుకున్నా ఏమో మీరు. ఎవరికి శ్రమట? భూమి సముద్రమా మీకు శ్రమ. భయకంపితమైన కడలిలోని అలలు సముద్ర మట్టాన్ని దాటి ప్రజా జీవన విధానంలోనికి ప్రవేశించేసేయండి. శ్రీకాకుళం నుంచి శ్రీలంక వరకు కోస్తా ప్రాంతమంతా అతాకుతలమైపోతుంది. ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి ప్రాంతాలన్నీ ముంపుకు గురైపోయాయి. ఇంకా ఇది ఎన్ని గంటలుంటుందో తెలియదట వాతావరణం వాళ్ళకి. భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నారు ఇది ఎంతసేపు ఉంటుందో ఇంకా మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. ఎన్నిసార్లు కంపిస్తుందో మేము చెప్పలేకపోతున్నాం అంటున్నారు వాళ్ళు. ప్రళయం, ప్రళయం. భూమి సముద్రమా మీకు శ్రమ, వాటిలో ఉన్న దేవుని పిల్లలారా మీకు శ్రమ. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు? వాళ్ళని చూసి మీరు ఒక పాఠం నేర్చుకోవాలి. కిందకి, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై నీ యొద్దకు దిగి వచ్చాడు. కబడ్దార్ అంటున్నాడు దేవుడు. అందుకే నా మహాలోకాన్ని దేవదూతలకు దేవుడు లోపరచలేదు. నీ కొరకు భద్రపరచబడిన ఆ మహాలోకం అంతా నువ్వు రావాలి అని, తన కొడుకుని నీ దగ్గరకు పంపి నిన్ను రప్పించాలి అని దేవుడు ఎదురు చూస్తున్న ఈ వేళలో తన పిల్లలైన వారందరూ కోట్ల కొలదిగా విశాల మార్గం గుండా నాశనానికి వెళ్లిపోతుంటే నీ కన్న తండ్రి కడుపు కోత ఒక్కసారి రాత్రి ఆలోచించు. ఆ భూకంపం ఏదో కోస్తా ప్రాంతం అంతా జరిగినప్పుడు అదే గుంటూరులో ఈ రాత్రి జరిగితే, నిన్న రాత్రి జరిగితే, ఈ రోజు జరిగితే, ఈ రోజు మనం ఈ వాక్యాన్ని వినే అర్హత కూడా లేకుండా పోయేది. మృత్యువు ఏ క్షణాన్నైనా నిన్ను నన్ను కబలించవచ్చు. కానీ నీ వెనకున్న శత్రువు 12వ అధ్యాయం 12వ వచనంలో చివరి మాట, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. జాగ్రత్త, మీ మధ్యనే తిరుగుతున్నాడు. వాడికి సమయం దేవుడు పెరోల్ ఇచ్చాడు, దానికి పెరోల్ టైం. అప్పుడు ఆలోచించండి, పరలోకంలో మికాయేలు యుద్ధం చేసింది ఎవరితో? ఆదిఘట సర్పము సాతాను దాని అనుచరులతో పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని ప్రయత్నించిన ఆనాడు చేసింది యుద్ధం. మరలా ఎవరి గురించి దీనితో అపవాదితో వాదిస్తుంది చూడండి. ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు మరలా వాదోపవాదాలు జరుగుతున్నాయట భూమి మీదకి వచ్చిన తరువాత కూడా. అంటే భూమి మీద మిమ్మల్ని మింగేయాలని తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అంటే దేవుని కుమారులైన వారందరినీ వేళ్లతో పెళ్లగించే కార్యక్రమంలో ఉన్నాడన్నమాట వాడు. దేవుని పిల్లలందరినీ నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడన్నమాట వాడు. అందులో మోషే మీద నిఘా వేశాడు. మోషే శవం గురించి అనుకుంటున్నారా మీరేమైనా? శవం ఎందుకండి? మోషే శవాన్ని దెయ్యం ఏం చేసుకుంటుంది? నెత్తిన సిదురుతుందా? దేవుడికి ఏమైనా కావాలి ఇతని శరీరం? ఏమండి, శవం అవసరమా? ఎవరికి అవసరం లేదండి. అసలు కట్టుకున్న భార్యకే భర్త శవం వద్దు, కట్టుకున్న భర్తకే భార్య శవం వద్దు. అయిపోయిందండి, రుణం తీరిపోయింది అంటాడు. అలాంటి మీకే అవసరం లేని శరీరం దెయ్యంకెందుకు, దేవుడికెందుకు? కనుక ఇక్కడ తర్కిస్తున్నది శవం గురించి కాదు, శరీరము గురించి.
చచ్చిపోయేదాన్ని శవం అంటారు, బ్రతుకున్న దాన్ని శరీరం అంటారు. ఇక్కడ డెడ్ బాడీ గురించి మాట్లాడుకోవడం లేదు, వీళ్ళిద్దరు వాదించుకోవడం లేదు, శరీరం గురించి. మోషే లాంటి ఒక బడా క్యారెక్టర్ని కాపాడుకోవటానికి ప్రధాన దూత అయిన మిఖాయేలే దిగిపోయింది కిందకి. ఎవరితో యుద్ధం చేయడానికి? అంటే పరలోకంలో ఎలాగా యుద్ధం జరిగింది, వాళ్ళని తన్ని దోషేశాడు దేవుడు కిందకి. భూలోకంలో తన పిల్లల్ని ఆ లోకానికి రాకుండా చేయటానికి భూమి మీద వాడు సాగిస్తున్న ఈ భయంకరమైన ఘోరకల్లిని ఆపడానికి దేవుడు సైన్యాలను దించుతున్నాడు. నువ్వు అడిగితే జంబు తొట్టు చేసింది తల్లి, తొట్టులో పొరండబెట్టింది, మోషే నైలు నదిలో విడిచిపెట్టింది, అక్కన పంపించింది, వెనకతలు వెళ్ళమ్మ తమ్ముడు సంగతి చూడని. ఫరో కోట నుంచి రాజకుమార్తె స్నానానికి వచ్చింది, తొట్టెను చూసింది, తొట్టెను తెమ్మంది. తొట్టె విప్పి చూసేసరికి మోసేలోని హ్యాండ్సమ్, ఆ బ్యూటిఫుల్ ఆ అందగాడిని చూసి మురిసిపోయింది. అబో, నా తండ్రి ఆజ్ఞ జారీ చేశాడు కనుక ఎవరో బిడ్డను వదిలేశారని తెలుసుకుంది. బిడ్డను తీసుకెళ్లి రాజకోటలోనే పెంచింది. ఇదెవరు హెల్ప్ అనుకున్నారు? ఈ ఐడియా ఎవరిది అనుకుంటున్నారు? దేవుడిది. ఆయన సైన్యాలు, ఆయన భద్రత. మోషే పెద్దవాడైపోయాడు, సింహాసనం, ఈజిప్ట్ సింహాసనం వచ్చింది. తల్లి అంటుంది, నాయన నువ్వు నా కొడుకునని ఒక్కసారి చెప్పరా రాజుతో, ఫరో రాజుతో ఒక్కసారి చెప్పరా, నా కొడుకునని చెప్పేరా అంతే. పౌలు అంటున్నాడు, మోజెస్ అంటున్నాడు, అమ్మా అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని నేను ఆలోచించి నీ కొడుకును కాదమ్మా నేను అని చెప్పేస్తానని చెప్పేశాడు. 11:24 హెబ్రీ పత్రిక 11:24 హెబ్రీ పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. నువ్వు అలా ఉండగలవా బిడ్డ? రాజ్యాలను, సింహాసనాలను, అధికారాలను, అంతస్తులను, ఆస్తులను విడిచిపెట్టగలవా నీ పరలోకపు తండ్రి కోసం, పునాదులు గల ఆ లోకం కోసం? నీవు పుట్టక ముందే ఆ మహాలోకంలో జరిగిన ఆ భీకర సంగ్రామం నీ కోసమన్న సంగతి ఈ రాత్రి నువ్వు తెలుసుకుంటే, పరలోకంలో యుద్ధం ఎవరి కోసం జరిగిందో అన్న విషయం నువ్వు అర్థం చేసుకోగలిగితే, నీకివ్వబడిన, నీ కొరకు ఏర్పరిచిన, నీ కొరకు సిద్ధపరుస్తున్న ఆ మహాలోకం కోసం భూమి మీద పోరాటాన్ని సాగించు. ఈ పోరాటంలో నీ వెనక కోటాను కోట్ల దేవుని దూతల సైన్యాలు వెంబడిస్తున్నాయి నిన్ను, నువ్వు కోరితే చిటికలో నిన్ను కాపాడడానికి. దానియేలు గ్రంథము 10:13 ముగిస్తాను. దానియేలు గ్రంథం 10:13 చూడండి దేవుని పిల్లలారా. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను అంటున్నాడు దానియేలు. పారసీకుల రాజును ఎదిరించాలంటే ఒక చక్రవర్తిని, పారసీకులు అంటే ఏమనుకున్నారు? మాదీయ పారసీకులు, మెడో పెర్షియన్ కింగ్డమ్, ప్రపంచాన్ని పరిపాలించిన క్రీస్తు పూర్వం అతిపెద్ద 4 మహాసామ్రాజ్యాలలో ద్వితీయ సామ్రాజ్యమే బాబిలోనియన్స్ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన 2వ మహాసామ్రాజ్యమే మాదీయ పారసీకుల సామ్రాజ్యం. అలాంటి సామ్రాజ్యాధినేతలు ఒక చిన్ని దానియేలును యూదులలో పుట్టిన అతి చిన్నవాడిని చెరగొని తెచ్చిన వారిని అతన్ని ఎదిరించాలనుకుంది అలాంటి పారసీకుల రాజు. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. చూడండి ఎలాంటి పదవిలో ఉన్నవాడు దిగాడో దానియేలు వెనక. నిన్న
నా కుమారుడు సునీల్ మాట్లాడుతూ ఒక మాట అన్నప్పుడు చాలా సంతోషించానండి. మా వెనకున్నది ఎవరు? ఒక మహాశక్తి. మా వెనకున్న సైన్యాలు మహాసైన్యాలు. గెహాజీ లోపల గుడారంలోకి వెళ్లి ఎలీషాతో చెప్తున్నాడు, అయిపోయాం గురువు గారు అని. ఏమైందిరా అన్నాడు. ఏమైందంటావేంటి? ఫిలిస్తీన్ల సైన్యాలు చుట్టుముట్టాయి మన గుడారాన్ని. ఫిలిస్తీన్ల సైన్యాలు చుట్టుముట్టాయి, ఏటి మన పరిస్థితి అన్నప్పుడు, ఇప్పుడు ఇల్లు చూడరా బిడ్డ బయటికి అన్నాడు. తండ్రి, వీడు అవిశ్వాసిడు, వీడు మనోనేత్రాలు ఒక్కసారి తెరువు. అంతే, వీడు బయటకు వచ్చేసరికి ఫిలిస్తీన్ల సైన్యాలు చుట్టూ దేవుని మహాసైన్యాలు ఆకాశంలో చుట్టుముట్టి ఉన్నాయట ఫిలిస్తీన్ల సైన్యాలని. ఒరే, అదిరా నా బలం, అది నా బలం. దేవుని ప్రవక్తగా ఒక రాజు, ఒక ఫిలిస్తీన్ల రాజు తన సైన్యాన్ని ఆఫ్టర్ ఆల్ ఒక ముసలివాడిని బంధించడానికి పంపాడురా. నన్ను ముసలివాడిగా చూశాడురా వాడు. నా వెనుక ఎవరున్నారో, నా వెనుక ఎలాంటి సైన్యాలు పొంచి ఉన్నాయో వాడికి తెలియదురా. ఇప్పుడు అంతే, ఆకాశంలో భయంకరమైన గుర్రపు శబ్దాలు, రౌతుల శబ్దాలు, డెక్కల శబ్దాలు, భయంకరమైన యుద్ధ శబ్దాలు వినబడినప్పటికీ ఫిలిస్తీన్ల సైన్యాలన్నీ పరారైపోయాయండి క్షణంలో. మిఖాయిలు వచ్చిందట. ప్రపంచాన్ని పరిపాలించిన పారసీకుల మహాసామ్రాజ్యాధినేతే దానియేలుకు ఎదురుగా నిలిచినప్పుడు సర్వ సైన్యాధిపతిగా దేవుని సముఖమందున్నటువంటి మిఖాయేలే వచ్చేసిందట సహాయం చేయటానికి. 16వ వచనం, అదే అధ్యాయం 16వ వచనం. అప్పుడు నరస్వరూపి ఒకడు నా పెదవులను ముట్టగా, నేను నోరు తెరచిన ఎదురు నిలుచున్న వానితో ఇట్లంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను అంటున్నాడు. ఒక మనిషి లాంటి ఒక రూపం అతను ముందు కనబడితే ఆ రూపంతో అంటున్నాడు ఈయన దానియేలు, నా బలం పోయిందయ్యా. అవతల వాడి బలాన్ని చూసినప్పుడు నా బలం ఉడికిపోయిందయ్యా. నేను నిమిత్త మాత్రుని ఏమాత్రపు వాడను అనుకున్నాను నేను. 20:21 అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చితునో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకుల దేశముకు అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను. మీ అధిపతి మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షమున నిలువ తెగించిన వాడెక్కడును లేడని చెప్పాను. ఒరి పిచ్చివాడా, వీడే అనుకుంటున్నావా పారసీకుల అధిపతి? అటు గ్రీకుల చక్రవర్తి కూడా నీ మీద కుట్రబన్నాడు. అప్పుడు నాకు సహాయం చేయటానికి, అంటే నేను నీకు సహాయం చేయడానికి మొదటగా వచ్చాను. ఇక నా బలం సరిపోదనుకున్నాడేమో, మిఖాయేలే రంగప్రవేశం చేశాడు అని చెప్తున్నాడు దానియేలుతో. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ మాట చెప్పి ముగిస్తానండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కదండి, 3 సైన్యాల మీద అధిపతి అండి. చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అంటే సముద్రము మీద యుద్ధం చేసే సముద్ర సైన్యాలు, సముద్ర బలాల మీద అధిపతిని చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్ అంటారు. భూమి మీద యుద్ధం చేసే, ఇండియాలో భూమి మీద యుద్ధం చేసే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అంటే ఫిరంగులతోనూ తుపాకీలతోనూ భూమి మీద యుద్ధం చేస్తారు వీళ్ళు. సముద్రం మీద యుద్ధం చేసే సైన్య బలం మనకుంది, భూమి మీద యుద్ధం చేసే సైన్యం బలం ఉంది. మూడోది చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్, ఆకాశం గుండా యుద్ధం చేసే సైన్యాలు మనకున్నాయి. వైమానిక దళాలు అన్నారు వీటిని, ఎయిర్ ఫోర్స్. ఈ మూడు ఈ దళాలకి, ఆర్మీకి గాని, సముద్రం మీద భూమి మీద యుద్ధం చేసే ఆర్మీకి గాని, సముద్రం మీద యుద్ధం చేసే నేవీకి గాని, ఆకాశం మీద యుద్ధం చేసే విమానాలతో యుద్ధం చేసే
ఎయిర్ ఫోర్స్ మీద కానీ ఒక్కొక్క జనరల్ ఉంటాడు, ఒక్కొక్క పెద్దవాడు. ఇలా ముగ్గురు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాటల్ని లోబడి ఉండాలి, ఆయన మాటలకు లోబడి ఉండాలి. ఆయన ఎప్పుడు ఏ క్షణాన్న కమాన్ స్టార్ట్ అంటాడంతే. అప్పుడు శత్రు దేశాల మీద ఈ 3 సైన్యాలు విరుచుకుపడాలి. వెళ్ళి దేవుడి దగ్గర కూడా నీకు సంబంధించి నువ్వు నిజంగా దేవుని సేవలో ఉంటే, నువ్వు నిజంగా దేవుని కొరకు బ్రతికితే, నువ్వు దేవునిలో ఉండాలి అనుకుంటే, దేవుడి దగ్గర కూడా మన మీద భద్రత కలిగి మనల్ని కాపాడుతున్న సైనికాధికారులు దేవుని ముఖాన్ని చూస్తుంటారు అని ఉంది చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 18వ అధ్యాయం, బైబిల్ ఇప్పుడు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఈ చిన్నవారిలో, అంటే దేవుని పిల్లలు మనమన్నమాట. చిన్నపిల్లలు అంటే ఆడుకున్న పిల్లలు కాదు, మనం చిన్నపిల్లలం కదా ఆయనకి ఎప్పుడు. ఈ చిన్నవారిలో ఒకనినైనను మీరు తృణీకరించారో, తృణీకరించకుండా చూసుకోండి. వీరి దూతలు పరలోకమందున్న దేవుని ముఖమును, తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఎల్లప్పుడూ అంటే మన మీద దేవుడు తన పిల్లల మీద ఎలాంటి నిఘా విభాగపు వ్యవస్థను ఏర్పాటు చేశాడో కనబడుతుంది ఇక్కడ. మన దూతలు ఎక్కడున్నారట? పరలోకంలో. ఎవరి ముఖం చూస్తున్నారట? దేవుడు ముఖాన్ని. అంటే కోటాను కోట్ల దేవదూతల నిఘా విభాగపు వ్యవస్థ నువ్వు దేవుని కుమారుడవైతే నీకోసం పరలోకంలో ఉంది. ఎందుకంటే వాడు చీప్స్, వాళ్ళందరూ ప్రధాన దూతలు చీప్స్, వాళ్ళంతా ప్రైమ్స్, వాళ్ళంతా. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చూడండి, ఎంత బాగుందో. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు వచ్చి పోరాడుదురు. నా సేవకులు ఎవరనుకుంటున్నారు? ఇప్పుడు గాని ఎంత పని చేసేవయ్యా పేతురు, ఆడి చూపిందుకయ్యా తెగ నరికేశావు. ఇప్పుడు నేను తండ్రిని వేడుకుంటే, ఇప్పుడు నేను తండ్రిని అడిగితే ఎంత ఉందనుకున్నా నా వెనకాతల బలం. 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలను ఎప్పుడే నాకు పంపుతాడు. నేను ఆర్డర్ వేశానంటే చాలు, అడిగితే లేచిపోద్ది రోమా సామ్రాజ్యం అంతా. ఆ సేవకులు అంత బలమైన వాళ్ళు. దేవుని పిల్లలారా, నిన్ను కబళించాలని, నిన్ను కదిలించాలని పరలోకంలో జరిగిన యుద్ధంలో అపజయం పాలైన అపవాది, పరలోకంలో సమాధానం లేకుండా యుద్ధభూమిగా మార్చినది, భవిష్యత్తులో పరలోకాన్ని అతాకుతలం చేస్తుందన్న ఆవేదనతో తండ్రి పరలోక ప్రవేశమే లేకుండా, దానికి పరలోకంలో ఉండకుండా, దానికి స్థానం లేకుండా గెంటేశాడు. అలా గెంటి వేయబడిన ఇది ఈరోజు భూమి మీద వార్ ఫర్ పీస్. మనం ఏం చేయాలి? మనం ఎందుకు ఈ వార్లో మనం ఎందుకు పాల్గొవాలి? పీస్లోకి వెళ్ళాలి. ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి, ఎంత బాగుందో. ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ప్రధానులున్నారు దాని సైన్యంలో, అధికారులున్నారు శత్రు సైన్యంలో, ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులున్నారు దాని సైన్యములో, ఆకాశ మండలమందున ఈ భూమి చుట్టూ దురాత్మల సమూహమును కోటాను కోట్లగా శత్రు సైన్యాలున్నాయి. ఆ శత్రు సైన్యాలన్నీ నీకు మోహరించి ఉన్నాయి. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావు అనుకున్నప్పుడే. ఏంటండి బ్రదర్, బైబుల్ ప్రభువు నమ్ముకున్న కానించి నాకు అన్ని కష్టాలు అంటాడు ఒక ఆయన.
కష్టాలే మరి. ఇప్పుడే నువ్వు వార్ ఫర్ పీస్ చేయాలి. సమాధానం కావాలి అంటే ఇప్పుడు యుద్ధం చేయి నువ్వు. అందుకే కుమారుడు మాట్లాడాడు ఇప్పుడు, మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని. శాంతి కోసం యుద్ధం, నీ శాంతి కోసం, పరలోకానికి నువ్వు వెళ్లే నీ పోక కోసం యుద్ధం చేయాలి. నీ పోరాటం శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి విడిపింపగల వానికి ప్రార్థనలను యాచనలను చేసినందున యేసు స్వీకరించబడ్డాడు, అంగీకరించబడ్డాడు అన్నాడు హెబ్రీ 5:7. ఒక పౌలు పోరాటం చేశాడు, పేతురు పోరాటం చేశాడు, స్టెఫెను పోరాటం చేశాడు, యాకోబు పోరాటం చేశాడు. అపోస్తలులు, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు ఎంతో మంది ఆ మహాలోకాన్ని, RIP రెస్ట్ ఇన్ పీస్, ఆ మహాలోకానికి వెళ్లాలని, యేసుతో ఆ మహాలోకంలో తమకు నిర్మిస్తున్న కట్టడాలను స్వతంత్రించుకోవాలని దాని వీధులే బంగారమయమంటున్నాడు రూపకాలంకారంలోను. నువ్వు చూసే ఈ తారు రోడ్డులో నల్లరాళ్లు నువ్వు చూస్తున్నావేమో, కానీ పరలోకంలో నువ్వు నడిచే ప్రతి దారిలో బంగారం అన్నాడు. రత్నాలతో, రాసులతో, వజ్రాలతో, వైడూర్యాలతో ఆ ద్వారబంధాలు, ఆ గమనులు నువ్వు చూస్తే అదిరిపోతావంటున్నాడు. కారణం, ఇక్కడ నీకు అవి విలువైనవి అనుకుంటున్నావు గనక అలా పోలుస్తున్నాడు ఆయన. ఆ మహాలోకానికి నిన్ను వెళ్ళనీయకుండా, నీ తండ్రి కలలు నువ్వు పండించకుండా, భూమి మీద నిన్ను సోమరిగా చేసి, భూమి మీద నిన్ను పనికిరాని వాగానిగా చేసి, 4 గోడలను కట్టి సంఘం అనే దానికి పేరు పెట్టి అందులో వారానికి 1 గంట నిన్ను కూర్చోబెట్టి అయిపోయింది వెళ్ళిపో, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు చచ్చిపోతే అని మాయబోధలు చేసి ప్రపంచ ప్రజలను మోసగిస్తుంది. దేవుని పిల్లలారా, నాకెందుకర్రా ఈ ఆవేదన చెప్పండి? నిన్న ఇంటి దగ్గర ఆనందంగా ఉండలేనా? ప్రకృతి కొళ్ళెర్ర చేసి ప్రకృతి వైపరీత్యాలకు ప్రపంచం తల్లడిల్లిపోతున్న రోజులు. ఏ క్షణాన నువ్వు నిద్రపోతావో, ఏ క్షణాన నువ్వు రోడ్డు మీద వెడతావో, ఏ క్షణాన నువ్వు కూర్చుంటావో ఊహించని పరిస్థితిలో మృత్యువు నీ ముందు నిలిస్తే, అప్పటికి నువ్వు దేవుని కొరకు బ్రతకకపోతే, అప్పటికి నీ జీవితం దేవుని కొరకు పోరాట పటిమతో లేకపోతే నువ్వు ఏమైపోతావు సోదరా? నువ్వు ఏమైపోతావు? చివరి మాట, కళ్ళు మూసిన క్షణంలోనే నరకానికి జారిపోతావు. అనుకుంటున్నావా నరకం చాలా దూరంగా ఉంది, చంద్రమండలానికి వెళ్ళడానికి 3 రోజులు, అంగారకుడి దగ్గరికి వెళ్ళడానికి 1 నెల రోజులు అనుకుంటున్నావా నువ్వు? కానీ నరకానికి వెళ్ళటానికి ఎంత దగ్గరగా ఉందో తెలుసా నీకు నరకం? నీ వేగం ఎంతో తెలుసా? యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు భూమి మీద గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. ఇంత వేగంతో వెళ్ళిపోతున్నారా? ఇంత శరవేగంతో వెళ్ళిపోతున్నారా? ఒక్కసారి చూడండి, ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన భయంకరమైనటువంటి సీక్వేక్ 40 సంవత్సరాల తరువాత ప్రపంచ చరిత్రలో మరొకసారి మన దేశానికి తూర్పునే ఆరంభమైంది. ఈ కోస్తా ప్రాంతంలో గుంటూరు లేదా, ఈ గుంటూరులో పక్కనున్న గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా, ఇంకా గుంటూరు జిల్లాలో ఇంకే చీరాల, ఆ ప్రాంతం అంతా చూడండి జలమయం అంట, భయంకరంగా ఉందట పరిస్థితి అంతా. కానీ నువ్వు చాలా చల్లగా ఉన్నావు. ఈ రోజు ఈ వాతావరణాన్ని దేవుడు నీకు ఉంచటానికి కారణం ఆయన మాటలు నీకు వినిపించాలని, నీ వెనుక జరుగుతున్న కుట్ర నీకు చెప్పాలని, నిన్ను మోసగించున్న అపవాది ఎలాంటి కార్యక్రమాన్ని, ఎలాంటి ప్రణాళికను నీ నాశనానికి సిద్ధం చేశాడో, పరలోకంలో వాడికి స్థలం దొరకనందున యుద్ధం సాగించి పరాభవం చెంది భూమి మీదకొచ్చి నిన్ను నాశనం చేయటానికి పూనుకున్నాడు. ఎందుకంటే వాడి సమయం కొంచెమే గనుక. ఈ కొంచెము సమయంలో నీ కొంచెము జీవితాన్ని దానికే అర్పణ చేస్తే నరకానికి జారిపోతావు, మేఘము విడిపోయినట్లు విడిపోతావు. శ్రేయస్సు కలిగి భూమి మీద బ్రతుకుతున్నానని ఈ భూమి మీద బ్రతుకును నీకు చూపించి క్షణంలో నిన్ను పాతాళానికి గెంటేస్తుంది. ఆ స్థితి నీకొద్దు సోదరా సోదరి. ఆ పరిస్థితి నీకు రాకూడదనే నా ఆవేదన. ఆ పరిస్థితి మీకు రాకూడదనే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారి బాధ, క్రైస్తవుడైనందుకు బాధ, క్రైస్తవుడైనందుకు బాధ. రేపటి మన పాఠం
10 కొమ్ములు 7 తలల వింత మృగపు రహస్యం. రేపు నేను చెప్పబోయే పాఠం 10 కొమ్ములు 7 తలలు వింత మృగపు రహస్యం. అదే మీరు బ్యానర్ మీద వాల్ పోస్టర్లో చూస్తున్నది. రేపు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను.